కాంగ్రెస్ సర్కార్పై మాజీ మంత్రి హరీష్ రావు హాట్ కామెంట్స్ చేశారు. తమ ఫోన్లు ట్యాప్ చేస్తూ సీసీ కెమెరాలు కూడా హ్యాక్ చేస్తున్నారంటూ ఆరోపించారు. హ్యాకింగ్ కోసం ఇతర రాష్ట్రాల నుంచి హ్యాకర్స్ ను తీసుకొస్తున్నారంటూ కామెంట్ చేశారు హరీష్ రావు. తమ కదలికలను గమనిస్తూ బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారంటూ ఆరోపించారు. కొంతమంది పోలీసులు చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారన్న హరీష్ రావు తాము అధికారంలోకి వచ్చాక ఆ అధికారులను వదిలిపెట్టబోమంటూ వార్నింగ్ ఇచ్చారు. బీఆర్ఎస్ గడువు ముగిసిందన్న రేవంత్ వ్యాఖ్యలో హాస్యాస్పదమన్న హరీష్ రావు రేవంత్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. ఇక వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరిగానే పోటీ చేస్తుంది అంటున్న మాజీ మంత్రి హరీష్ రావుతో మా ప్రతినిధి కర్ణాకర్ ఫేస్ టు ఫేస్. ప్రభుత్వం సిట్టు వేసి విచారణ జరుపుతుంది. ఇటువంటి సమయంలో మాజీ మంత్రి హరీష్ రావు గారు ఫోన్ ట్యాపింగ్ తో పాటు తమ సీసీ కెమెరాలు కూడా హ్యాక్ చేస్తున్నారని చెప్పి సంచలన ఆరోపణలు చేశారు. మనతో పాటు హరీష్ రావు ఉన్నారు. సార్ చెప్పండి, మీరు ఫోన్ ట్యాపింగ్ పై ఆల్రెడీ సిట్టు విచారణ జరుగుతుంది. బీఆర్ఎస్ హయాంలో ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని, మీరేమో మీ ఫోన్లో ట్యాప్ అవుతున్నాయి, దాంతో పాటు సీసీ కెమెరాలు కూడా హ్యాక్ చేస్తున్నారని చెప్పి సంచలన ఆరోపణలు చేశారు. ఏంటి దీని వెనుకున్న కథ ఏంటి? మాకు స్పష్టమైనటువంటి సమాచారం ఉంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇతర రాష్ట్రాల నుంచి ప్రైవేట్ హ్యాకర్లను తెప్పించి బీఆర్ఎస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ నాయకులు ఫోన్లన్నీ కూడా హ్యాక్ చేయడము, మా చుట్టూ సర్వేలెన్స్ పెద్ద ఎత్తున పెట్టడము, మా ఇంటి చుట్టూ ఉండేటువంటి సీసీ కెమెరాలను కూడా, మా నాయకుల ఇళ్ల చుట్టూ ఉండే కెమెరాలను కూడా హ్యాక్ చేస్తూ మా కదలికల్ని గమనిస్తూ బ్లాక్మెయిల్ రాజకీయాలకు రేవంత్ రెడ్డి పాల్పడతా ఉన్నారు. ఇవాళ మా నాయకుల యొక్క డాటా, కాల్ డాటాను కూడా ప్రతిరోజు తెప్పిస్తూ దాన్ని అనాలిసిస్ చేస్తూ అక్రమ కేసులు పెట్టడానికి, వేధింపులకు గురి చేయడానికి ఇవాళ రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు. సరే, మాకు ఏ అధికారులు చేస్తున్నారు, ఏ హ్యాకర్లను ఉపయోగిస్తున్నారు, ఎక్కడి నుంచి వాటిని పనిచేస్తున్నారని మాకు కొన్ని ఇన్పుట్స్ వచ్చినాయి ఈ మధ్యకాలంలో. సో బీఆర్ఎస్ పార్టీకి కూడా వెల్ విషర్స్ ఉంటారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ వల్ల వాళ్ళ కుట్రలకు, వాళ్ళ అహంకారానికి, వాళ్ళ చేసేటువంటి తప్పుడు పనులకు బలైనటువంటి వాళ్ళు కూడా ఎందరో ఉంటారు. సో వీ హ్యావ్ అవర్ ఓన్ వెల్ విషెస్. సో మాకు కూడా స్పష్టమైన సమాచారం వస్తూ ఉంది. సో వాటన్ని వివరాలు కూడా మేము సేకరిస్తూ ఉన్నాం. దాని మీద ఫర్దర్గా న్యాయ పోరాటం ఎలా చేయాలో చూస్తాం. ఇప్పుడు కొన్ని అక్రమ కేసులు రేవంత్ రెడ్డి గారు మా మీద పెట్టినారు. ఈ అక్రమ కేసుల్లో కూడా కొంతమంది పోలీస్ అధికారులు తమ పోస్టింగ్ల కోసం ఇవాళ వాళ్ళు ఎక్కువ ఓవర్ ఎంతజాయిజం చూపిస్తూ తప్పుడు కేసులు పెడుతూ ప్రభుత్వానికి కూడా ఏదో ఫేవర్ చేస్తున్నట్టుగా వాళ్ళ మెప్పు పొందడానికి కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సరే, రేపు అల్టిమేట్గా మాకు న్యాయస్థానం మీద నమ్మకం ఉంది, న్యాయం మీద నమ్మకం ఉంది. కోర్టుల్లో కేసులు వీగిపోతాయి, ఖచ్చితంగా అవి కొట్టుడు పోతాయి. అయితే కోర్టులో కొట్టుడు పోవడంతో ఆగిపోదు సమస్య. రేపు డిఫమేషన్ వేస్తాం. ఏ అధికారులు అయితే మా మీద తప్పుడు కేసులు పెట్టి అత్యుత్సాహంతో ఏ అధికారులు అయితే మా క్యారెక్టర్ అసాసినేషన్ కు పాల్పడ్డారో ఆ అధికారుల మీద రేపు లీగల్ సూట్ వేస్తాం. మేము సూట్ వేసి, డిఫమేషన్ వేసి రేపు వాళ్ళకి శిక్ష పడేదాకా కూడా మేము వదిలిపెట్టే ప్రశ్నే లేదు. ఇవాళ ఏ అధికారులు అయితే ఇవాళ హ్యాకింగ్లకు పాల్పడతా ఉన్నారో, ఈ ప్రైవేట్ హ్యాకింగ్లలో భాగస్వామ్యం అయినారో ఆ అధికారులు కూడా రేపు తగిన శిక్ష అనుభవించక తప్పదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా బీఆర్ఎస్ పార్టీ గురించి చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ పెట్టిన పర్పస్ అయిపోయింది, ఇక బీఆర్ఎస్ పార్టీ ఎక్స్పైర్ అయింది, ఇక భవిష్యత్తు లేదని చెప్పి కామెంట్ చేసిన పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ పెట్టిన పర్పస్ ఏంది? దేశానికి స్వాతంత్రం రావాలి. మరి దాని పర్పస్ కూడా అయిపోయింది కదా. కాంగ్రెస్ పార్టీ మూసేసుకుంటారా? సో ఇలాంటి పిచ్చి వ్యాఖ్యలు మాట్లాడడం మానుకుంటే మంచిది. ప్రజాస్వామ్యంలో ఎన్ని రాజకీయ పార్టీలైనా ఉండొచ్చు, ఎవరైనా పోరాటం చేయొచ్చు. అల్టిమేట్ గా ప్రజలు నిర్ణయిస్తారు ఎవరు తమ ప్రభుత్వాన్ని నడపాలనేటువంటిది ప్రజలు నిర్ణయిస్తారు. ముఖ్యమంత్రి గారు ఏంటంటే దింపుడు గల్ల మాష, ఆయన మరోసారి గెలుస్తా అనేటువంటి ఒక పిచ్చి పిచ్చిగా ఆయన ఆ ఉన్న రెండేళ్లన్నా పట్టు పోల్కోకుండా అధికారులు ఏదన్నా మాట వినరేమో అని చెప్పి ఈ రకమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అది మేము అర్థం చేసుకుంటాం. ఎన్నికలకు 2.5 ఏళ్ల సమయం ఉండగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీ బీఆర్ఎస్ ఖచ్చితంగా పొత్తు పెట్టుకుంటాయి, బీజేపీతో పొత్తు పెట్టుకోము వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ తన ఇష్ట దైవం మీద ఒట్టేసి చెప్తారని చెప్పి సవాల్ విసిరిన పరిస్థితిని చూస్తున్నాం. ఎందుకు నువ్వు ఈ రకమైన పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు? ఇప్పటికే మా నాయకుడు కేటీఆర్ గారు ఒకటిసారి కాదు 4 సార్లు మా వర్కింగ్ ప్రెసిడెంట్ చాలా స్పష్టంగా బీఆర్ఎస్ ఒంటరిగా పోటీ చేస్తుంది, బీఆర్ఎస్ ఒంటరిగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని అనేక సార్లు కేటీఆర్ గారు చెప్పి ఉన్నారు. పార్టీ నాయకత్వం కూడా చెప్పి ఉంది. అయినా రేవంత్ రెడ్డి గారికి నువ్వు బలంగా ఉంటే, అసలు నువ్వు కరెక్ట్ గా పనిచేసి ఉంటే నీకెందుకు ఇవన్నీ అనుమానాలు వస్తున్నాయి? ఎందుకంత నువ్వు భయపడతా ఉన్నావు? అసలు నీకు రాజకీయంగా శక్తి ఉంటే, నువ్వు బాగా పనిచేసి ఉంటే, నువ్వు మళ్లీ గెలుస్తానని నమ్మకం ఉంటే ఈ రకమైన మాటలు మాట్లాడవు. దాన్ని బట్టి వన్ థింగ్ ఈస్ క్లియర్, నీ ఓటమిని నువ్వే ఒప్పుకుంటున్నావు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది హరీష్ రావు గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు. సిట్ విచారణ జరుగుతున్న సమయంలోనే తమ ఫోన్లు ఇప్పుడు ట్యాప్ అవుతున్నాయి, దాంతో పాటు సీసీ కెమెరాలను కూడా హ్యాక్ చేసి తాము ఏం చేస్తున్నామన్న విషయాలన్నీ కూడా ప్రభుత్వం రహస్యంగా ప్రైవేట్ గా తెలుసుకుంటుందని చెప్పేసి దీనిపై ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తాం. ఇందుకు పాల్పడుతున్న అధికారులపై ఖచ్చితంగా అధికారంలోకి వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటున్నామంటూ చెప్తున్నారు. దాంతో పాటు బీఆర్ఎస్ పార్టీ ఎక్స్పైర్ అయిపోయింది అన్న ముఖ్యమంత్రి రేవంత్
రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్ని కూడా ఆయన తీవ్రంగా ఖండిస్తున్నారు. దానికి సెటైర్ గానే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా, కాంగ్రెస్ పార్టీ కూడా దేశంలో స్వతంత్రం కోసం వచ్చింది కాబట్టి దాని పర్పస్ కూడా అయిపోయిందని చెప్పి సూటిగా ప్రశ్నిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కెమెరా పర్సన్ ప్రదీప్తో కరుణాకర్, టీవీ, హైదరాబాద్.